హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మనం ఒక బెస్ట్ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎంతోకంత అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు, కానీ చాలా కష్టం అండి. హార్డ్ వర్క్ పెట్టాలి, డబ్బులు ఊరికే రావంటాడు కదా మన గుండు బావే, అలాగే ఇది కూడా. సో మీరు ఎక్కువ హార్డ్ వర్క్ పెడితే అంత అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో చాలా ఈజీగా $100 దగ్గర ఒక 7,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. కానీ మీరు పెట్టే హార్డ్ వర్క్ మీద మీరైతే ఆధారపడి ఉంటుందండి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎర్న్ చేస్తే గట్టిగానే ఎర్న్ చేస్తారు, కానీ మీరు పెట్టే హార్డ్ వర్క్ మీదే బేస్ అయి ఉంటుంది. అయితే ఇందులో మీకు బోనస్ వచ్చేసి దగ్గర మనకి $300 నుంచి $500 మధ్యలో అయితే మీకు అయితే బోనస్ అయితే వస్తుంది. ప్రతి రెఫరల్కి కూడా మీకు $100 నుంచి $150 మధ్యలో అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే హ్యాండీ కాయిన్ అనేది మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు డౌన్ అవుతుంది తెలియదు, ఎందుకంటే ఇప్పుడు మనకి మినిమం విత్డ్రా 2000 ఉంది, మ్యాక్సిమం తగ్గించవచ్చు. అండ్ ట్యాక్స్లో అయితే ఇంతకుముందు 1036 వరకు ఉండేది ట్యాక్స్లో, మనం 1000 అంటే 2000 విత్డ్రా చేస్తే. బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ 200 మాత్రమే ట్యాక్స్ కింద పోతుంది. సో ఎలా చూసుకుంటే దగ్గర 7K అయితే లూట్ చేయొచ్చు. అంటే అక్షరాల మీరు కష్టపడితే ఈజీగా 7,000 అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు, అంటే 7,000 తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే మీ ఫ్రెండ్స్ని ఎక్కువ రిక్వెస్ట్ చేసుకోగలిగితే. సో అదనమాట. ఇంకొకటి అండి, మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసేటప్పుడు ట్రిక్స్ మాత్రం వాడకండి. అంటే ఒకే ఫోన్లో ట్రిక్స్ ట్రై చేయడం, అండ్ అంతేకాదు ఒకే వైఫై నెట్వర్క్తో వేరొక ఫ్రెండ్ మొబైల్లో డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం లాంటివి చేస్తే అకౌంట్స్ అయితే బ్లాక్ అవుతున్నాయి. సో ఇన్ని పెట్టాడంటే చాలా కష్టం. మీరు నాకు తెలిసినంతవరకు మీరే దండం పెడతారు. నాకు తెలిసినంతవరకు ఈ లూట్ అనేది యూట్యూబర్స్కే. బట్ నేను ఆల్రెడీ చెప్పాను, మన సబ్స్క్రైబర్స్ అయితే వదలట్లేదు. చెప్పన్నా పర్లేదు అని చెప్పేసి అంటున్నారు, కాబట్టి ధైర్యంతో చెప్తున్నాను. సో మీకు కావాలంటే ప్రూఫ్ కూడా చూపిస్తాను. దగ్గర 7,500 ఇలా అమౌంట్ అయితే వచ్చింది. సో ఆ అమౌంట్ కూడా మీకు చూపిస్తాను. సో దీంట్లో ఫ్యూచర్లో మనకి అంటే రియల్ రీసెర్చ్ యాప్ లాగా టోకెన్స్ పంపించుకునే అవకాశం ఉండొచ్చు, అంటే పర్సన్ టు పర్సన్ పంపించుకునే అవకాశం ఉండొచ్చు. అండ్ కొత్త ఈవెంట్స్ పెట్టవచ్చు. అండ్ డైలీ ప్రిడిక్షన్స్ అయితే అవుతున్నాయి దానికి. అదే అంటే మనం రూపాయి పెట్టవసరం లేదు, బట్ అందులో నుంచి ఒక పోల్ లాంటివి కండక్ట్ చేస్తున్నారు. దాని నుంచి కూడా మనీ ఎర్న్ చేసుకునే ఒక ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు. కానీ సో అంత అయితే ఎర్న్ అయితే చేయలేరు. బట్ మీరు హార్డ్ వర్క్ పడితే ఏదైనా సరే సాధ్యం అవుతుంది. సో మీరు ట్రై చేస్తానంటేనే ట్రై చేయండి, లేదంటే లేదు. ప్రస్తుతం అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ అంతేకాదు విత్డ్రా ప్రాసెస్ కూడా ఉంటుంది, కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అర్థం అవ్వకపోతే మాత్రం 2 times కానీ 3 times కానీ చూడండి, ఏం కాదు. అండ్ నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే సింబల్పై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ని అయితే తీసుకొస్తూ ఉంటాను అనమాట. అండ్ అంతేకాదండి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇలా జాయిన్ అయితే ఏం ఆఫర్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, నేను వీడియో చేసినా చేయకపోయినా సరే అప్డేట్స్ అన్ని కూడా అక్కడ నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. 2-3 minutesలో ఎక్స్పైర్ అయ్యి కూడా. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇంకా టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా అప్లికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ అవ్వడానికి ఒకసారి టైం కూడా పట్టవచ్చు, ఎందుకంటే సర్వర్స్ డౌన్ ఉండొచ్చు. చాలా హెవీ యూజర్స్ అయితే ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే హ్యాండీ యొక్క కాయిన్ రేట్ అనేది పెరుగుతూనే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం నేను హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నా వల్ల అయితే కనుక. అంటే మీకు రియల్ రీసెర్చ్ యాప్లో మీకు టీఎన్సీ ఎలాగైతే ఎక్స్చేంజ్ చేశానో, ఇందులో కూడా అలాంటి ఫీచర్ ఏమైనా తీసుకొస్తే ముందు తీసుకురావడానికి అయితే అవకాశం కూడా ఉంది. మినిమం రీడింగ్ కూడా తగ్గించే అవకాశం అయితే ఉంది, కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం ఎర్న్ చేసి పెట్టుకోండి. వన్స్ అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ మీకు ప్రొఫైల్ ఆప్షన్లా కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ అలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కన్ఫర్మ్ అని చెప్పేసి వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైన్ అప్ అని చెప్పేసి అడుగుతుంది. సైన్ అప్ మీద ప్రెస్ చేయండి. వన్స్ అలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు అగ్రీ విత్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దీని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే కొట్టండి. నెక్స్ట్ కొట్టినట్లయితే ఇక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేసి సెండ్ కోడ్ అయితే కొట్టండి. వన్స్ సెండ్ కోడ్ కొట్టినట్లయితే మీకు ఈ విధంగా అయితే వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుంది. ఈ లింక్ మీద ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అకౌంట్ అనేది వెరిఫై అయిపోద్ది. వెరిఫై అయిన తర్వాత మీకు ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబరు మరియు మన యొక్క ఇండియన్ సెల్ఫీ సెలెక్ట్ చేసుకొని ఓటీపీని అయితే ఎంటర్ చేసుకోండి. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 8 digit కన్నా పైన కానీ ఎక్కువ కానీ మీరు అయితే సెట్ అయితే చేసుకోవాలన్నమాట. అదే పాస్వర్డ్ని కింద కూడా సెట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే కొట్టేయండి. వన్స్ కన్ఫర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక పిన్ కోడ్ అయితే సెట్ చేసుకోమంటుంది. మీకు నచ్చిన పిన్ కోడ్ అయితే ఇక్కడైతే సెట్ చేసుకోండి. కంప్లీట్ అయితే కొట్టండి. వన్స్ కంప్లీట్ కొట్టిన తర్వాత మీకైతే యూజర్ నేమ్ అయితే అడుగుతుంది. యూజర్ నేమ్ అంటే మీ నేమ్ ఇచ్చుకొని పక్కన నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయండి. రిజిస్టర్ అయితే కొట్టండి. వన్స్ రిజిస్టర్ కొట్టిన వెంటనే మీకు 100 హ్యాండీ కాయిన్స్ అయితే వచ్చేస్తాయి.
వన్స్ వచ్చేసిన తర్వాత హ్యాండీ పిక్ స్టార్ట్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి. వన్స్ ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిఫరల్ కోడ్ అయితే అడుగుతుంది. మీకు రిఫరల్ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసినట్లయితే మీకు 30 హ్యాండీ కాయిన్స్ అయితే వస్తాయి. టోటల్ మీకు 130 హ్యాండీ కాయిన్స్ అన్నట్టు సైన్అప్ బోనస్. దగ్గర మనకి సైన్అప్ బోనస్ వచ్చేసి 450 రూపీస్ 500 రూపీస్ వరకు ఇప్పుడైతే వస్తుంది. ఇంకా పెరుగుతూ ఉంది కాబట్టి మ్యాక్సిమం తర్వాత 500 రూపీస్ కూడా అవ్వచ్చు. సో వన్స్ రిఫరల్ కోడ్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ బటన్పై ప్రెస్ చేయండి. వన్స్ అలా ప్రెస్ చేసినట్లయితే మీకు రిసీవ్డ్ 30 హ్యాండీ కాయిన్స్ అని చెప్పేసి వస్తుంది. కన్ఫర్మ్ కొట్టేయండి. అంతే ఇంకా మీకు అప్లికేషన్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోతారు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే నాకు 132 కాయిన్స్ ఎలా వచ్చాయంటే ఇక్కడ మీరు గమనించవచ్చు 100 అనేది నాకు ఈమెయిల్ వెరిఫికేషన్ చేయడానికి వచ్చింది. అండ్ నేను రిఫరల్ కోడ్ ఇచ్చాను కదా, ఆ రిఫరల్ కోడ్కి ఒక 30 హ్యాండీ కాయిన్స్ అయితే వచ్చాయి. అండ్ గేమ్ అవార్డ్స్ అంటే నేను గేమ్ అయితే ఆడాను, ఒక్కొక్క గేమ్కి నాకు 1 హ్యాండీ కాయిన్ అయితే యాడ్ అవ్వడం అయితే జరిగిందనమాట. మనకు కరెక్ట్గా గెస్ చేస్తే ఎక్కువగానే మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇది నా లిస్ట్ అనమాట, కావాలంటే ఇక్కడ గమనించవచ్చు. సో అప్పుడప్పుడు చూడండి మనకి హ్యాండీ కాయిన్స్ అయితే కట్ అవుతున్నాయి. ఇవి ఎందుకు కట్ అవుతున్నాయి అంటే మనకి ఫేక్ రెఫరల్స్ అన్నట్టు. సో ఎవరైనా సరే ఫేక్ రెఫరల్స్ చేస్తే కనుక మనకైతే పోతాయి అనమాట అమౌంట్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా జెన్యూన్గానే ట్రై చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్ ఇప్పుడు గేమ్ ఆడడం కోసం మీరు ఇక్కడ హోమ్లోకి అయితే రండి. హోమ్లోకి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లే అని చెప్పేసి ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఒక్కొక్కసారి ఈ విధంగానే కనిపిస్తుంది కానీ లాంగ్ షార్ట్ ఇలాంటివి కనబడవు, ఎందుకంటే ఇది మీ సిగ్నల్ ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ టైం అయితే చూసుకోండి, రిజల్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారు, అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఏదైనా లాంగ్ అవుతుందా డౌన్ అవుతుందా అని చెప్పేసి చూసుకోవడమే. సో నేను ఇలా మొత్తం పెట్టుకుంటూ పోతున్నాను. సో వీలైతే నేను ఆన్సర్స్ అనేవి ఇస్తాను, మీకు ఒక యాడ్ అయితే వస్తుంది. యాడ్ అయితే ఎండ్ అవ్వాలి, అప్పుడే మీకు ప్రిడిక్షన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది అనమాట. వన్స్ ఇలా యాడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా కొట్టినట్లయితే ప్రిడిక్షన్ అనేది మనకి సబ్మిట్ అయితే అయిపోద్ది అనమాట. ఇంకంతే కన్ఫర్మ్ కొట్టేయడమే. సో నెక్స్ట్ దాంట్లో కూడా ఇలా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు అనమాట. లాంగ్ ఉంటుందా లేదంటే షార్ట్ ఉంటుందా ఇవన్నీ చెప్పేసి అడుగుతుంది. సో మీకు నచ్చింది అయితే అవ్వండి. సో మీరు గెస్ చేయగలంటే గెస్ కూడా చేయండి. సో నేను ఏంటో ఇచ్చుకుంటూ పోతున్నాను. సో ఇవన్నిట్లో కూడా ఎందులో విన్ అయినా సరే మీకు ఎంతో కొంత కాయిన్స్ అయితే యాడ్ అవడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకి ఆ విధంగా సో మళ్ళీ ఒక యాడ్ వస్తుంది, యాడ్ అనేది కంప్లీట్ చేసేయాలి. నేను ఆల్రెడీ కొన్ని అయితే సబ్మిట్ అయితే చేస్తాను, ఇక్కడ సబ్మిట్ మీద చూసుకోవచ్చు. సో మీకు నచ్చింది అయితే ఇవ్వండి, కరెక్ట్గా గెస్ చేయగలనంటే. సో ఇలా కూడా దగ్గర ఒక 30 వరకు మీరు అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను అన్నింటిలో కూడా ఇస్తాను. ఒక యాడ్ అయితే వస్తూ ఉంటుంది మీరు కంప్లీట్ చేసే ముందు. వన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా సబ్మిట్ అయితే అయిపోద్ది. సో నేను ఏం చేస్తాను, సబ్మిట్ కొడతాను అంతే. మీకు ఒక యాడ్ అయితే వస్తుంది. యాడ్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ప్రిడిక్షన్ అయితే సబ్మిట్ అయితే అయిపోద్ది. సో ఈ విధంగా మీకు కరెక్ట్గా గెస్ చేస్తే రోజుకి ఒక 30 కాయిన్స్ అనేవి మనకి ఈజీగానే వచ్చేస్తాయి. సో ట్రై చేయండి, ఏం కాదు. బట్ అలాంటి పర్సన్ టు పర్సన్ ఏదైనా ఆఫర్ తీసుకొస్తే బాగున్ను. బట్ వెయిట్ చేసి చూద్దాం, మనలాగా కూడా టెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం మీరు రిజిస్టర్ అయ్యి ఉంచుకోండి. అండ్ మీకు ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే అంటే వాళ్ళు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. ఏమైనా ఈవెంట్స్ వచ్చినా ఏమొచ్చినా సరే. సో ఇక్కడ నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అది మనకి గేమ్ అప్డేట్స్ కానీ విత్డ్రాల్ అప్డేట్స్ కానీ లేదంటే ఏమైనా అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఈవెంట్స్ ఏమున్నాయి అన్నీ కూడా. సో అప్పుడప్పుడు మనకి యాప్ రివ్యూ రాసినందుకు కూడా 100 ఇలాంటివి ఇస్తూ ఉంటారనమాట. సో అవి ఇప్పుడు తీసేశారు, వస్తే నేను గ్రూప్లో అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను దీనికి సంబంధించి అన్నీ కూడా. మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పక్క జాయిన్ అవ్వండి. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ని అయితే రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ మై కోడ్ అని ఉందా, దీని మీద క్లిక్ చేయండి. మీకు అయితే కోడ్ అయితే కాపీ అవుతుంది. ఈ కోడ్ని మీ ఫ్రెండ్స్కి రిఫర్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు కోడ్ అయితే కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా అనమాట. అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ని అన్ని కూడా రిఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే అప్లికేషన్ ద్వారా మీరు అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ట్రై చేయండి, మంచి బెస్ట్ అప్లికేషన్ ఇది కూడా. బట్ కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అంతే. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హ్యాండీ పిక్ సంబంధించి హ్యాండీ కాయిన్స్ అనేవి మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం ఇక్కడ సెండ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. నాకు ఎందుకు అడుగుతుంది అంటే ఫస్ట్లో నేను ఈ వెరిఫికేషన్ అయితే చేయడం మానేశాను. సో మీకు అడగవచ్చు అడగకపోవచ్చు. సో సింపుల్గా ఏం చేస్తారంటే కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టినట్లయితే మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీని అయితే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేయండి. అండ్ అంతేకాదు మీకు ఈ విధంగా ఓపెన్ చేయమంటుంది ఎందుకో. సో క్రోమ్లోకి అయితే వెళ్ళాలి. సో క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత సో వెరిఫై యువర్ నాబోట్ ఉంటుంది కదా, సో అలాంటిది అనమాట ఇది. సో వన్స్ ఇలా వెళ్ళిన తర్వాత మీకు అయితే ఓటీపీ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో సెండ్ కోడ్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ చూసుకోవచ్చు కోడ్ అయితే ఎంటర్ చేసుకోమంటుంది. సో కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక్కడ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి. నేను కోడ్ అయితే ఎంటర్ చేసుకుంటున్నాను. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కంప్లీట్ కొట్టండి. కంప్లీట్ కొడితే మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. వన్స్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు మనకి 2412 అయితే హ్యాండీస్ అయితే ఉన్నాయి. సో మినిమం విత్డ్రా వచ్చేసి మనకి 2000, తర్వాత తగ్గించవచ్చు. సో చెప్పలేం. అండ్ ఫీజు కూడా తగ్గించారండి 206. ఇంతకుముందు అయితే మాత్రం చాలా దారుణం అండి, 1037 అలా అయితే ఉండేది. సో ఇక్కడ మీకు కావాల్సినంత ఇక్కడైతే ఎంటర్ చేసుకుంటారు సింపుల్గా.
ఇక్కడైతే మీరు మ్యాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు విత్డ్రాల్ అడ్రస్ అయితే అడుగుతుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హార్ట్బీట్కి వెళ్ళాలన్నమాట. హార్ట్బీట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే సైన్ అప్ అయితే అయిపోండి. సైన్ అప్ అయిపోయిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ మీకు డిపాజిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ వన్స్ అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ మీరు హ్యాండీ అని చెప్పి సెర్చ్ చేయండి. హ్యాండీ అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డిపాజిట్ అడ్రస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కాపీ అడ్రస్ ఉన్నది కదా, ఈ అడ్రస్ అన్న తీసుకోవచ్చు, లేదంటే క్యూఆర్ కోడ్ అయినా పర్వాలేదు. సింపుల్లీ కాపీ అడ్రస్ ఉన్నది కదా, ఈ అడ్రస్ని అయితే కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ విత్డ్రాల్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ కొట్టాలి. వన్స్ అలా కొట్టినట్లయితే మీకు ఇక్కడ పిన్ అయితే అడుగుతుంది. పిన్ ఎంటర్ చేసిన వెంటనే మీకు అయితే విత్డ్రా అయితే అయిపోద్ది అనమాట. సో నేను పిన్ అయితే ఎంటర్ చేస్తాను. సో పిన్ ఎంటర్ చేశాక విత్డ్రా అయితే కొడదాం. సో విత్డ్రాల్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ మీరు గమనించవచ్చు. కానీ ఇది హార్ట్బీట్లోకి రావడానికి మాత్రం 2 to 6 డేస్ అయితే టైం అయితే పడుతుందండి. 2-4 డేస్ పడుతుంది, ఒక్కోసారి 1 వీక్ కూడా టైం అయితే పట్టవచ్చు అనమాట. సో ఇప్పుడు కన్ఫర్మ్ కొడదాం. సో మనకైతే హ్యాండీ కాయిన్స్ అయితే 0 అయిపోయాయి. సో కావాలంటే మీరు హిస్టరీ కూడా చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అనమాట. సో మనకి ఫీజు కూడా పడడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మీరైతే విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు హార్ట్బీట్కి. వన్స్ హార్ట్బీట్కి మీరు పంపించేసుకున్న తర్వాత మీకు రావడానికి అయితే మాత్రం చెప్పాను కదా, 2 to 4 డేస్ కానీ 6 డేస్ కానీ టైం అయితే పట్టవచ్చు అనమాట. సో అప్పటి వరకు మాత్రం మీరు వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. 2-3 డేస్లో కూడా వచ్చేవచ్చు. టైం అయితే పడుతుంది కానీ పక్కాగా అయితే వస్తుంది గైస్. మీరు ఎటువంటి ట్రిక్స్లు కానీ ఏమి ట్రై చేయకపోతే పక్కాగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఆల్రెడీ 4,000 పైన నేనైతే విత్డ్రా అయితే చేశాను అనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు 3,177 అయితే నా యొక్క ఏదైతే హార్ట్బీట్ ఉందో హార్ట్బీట్కి అయితే డిపాజిట్ అయితే అవడం అయితే జరిగింది మా ఫ్రెండ్కి. సో మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మీకు అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే నాకు హ్యాండీ కాయిన్స్ ఆల్రెడీ యాడ్ అయితే అవడం అయితే జరిగిందనమాట. 1037 అయితే ట్యాక్స్ల కింద అయితే కట్ అయిపోయాయి. మిగతా ఏ అయితే 3,176 ఉన్నాయో అవి మనకైతే యాడ్ అవడం జరిగింది. ఇక్కడ ఫండ్ సెక్షన్లో మీరు చూడొచ్చు హ్యాండీ కాయిన్ యొక్క వాల్యూ అనేది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మార్కెట్కి అయితే వెళ్ళాలన్నమాట. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మార్కెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్లో మీరు ఏం చేస్తారంటే హ్యాండీ కాయిన్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు హ్యాండీ బై బీటీసీ అని చెప్పేసి ఉంటుంది, అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ మీకు సెల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద ప్రెస్ చేయండి. వన్స్ ఇలా ప్రెస్ చేసిన తర్వాత అక్కడ మీరు సెల్ మీద కొట్టండి. సెల్ మీద కొట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 100% అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెల్ హ్యాండీ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే ప్రెస్ చేయాలి. వన్స్ అలా ప్రెస్ చేస్తే ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది, కన్ఫర్మ్ అయితే కొట్టండి. వన్స్ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీకైతే అక్కడ కిందనే మీకైతే ఓపెన్ ఆర్డర్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఈ ఓపెన్ ఆర్డర్స్ ఏంటంటే మీకు కొంచెం టైం అయితే పడుతుంది, 10 to 15 మినిట్స్, ఒక్కోసారి ఎక్కువ కూడా టైం అయితే పట్టొచ్చు. ఎందుకంటే ఇందులో మీకు ప్రైస్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. కావాలంటే తక్కువ ప్రైస్కి కూడా మీరైతే సేల్ అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ ఇప్పుడు నాకు ఏదైతే హ్యాండీ కాయిన్ ఉందో హ్యాండీ కాయిన్ నేను బీటీసీకి మారిపోయిన తర్వాత మీకైతే మొత్తం చూపిస్తాను అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఫండ్ ఆప్షన్లో చూసుకోవచ్చు హ్యాండీ కాయిన్స్ కాస్త మనకి బీటీసీలోకి అయితే కన్వర్ట్ అయితే అవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏంటంటే కాయిన్ స్విచ్కి ఒక మెథడ్ అయితే చెప్తాను. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా మార్కెట్ దగ్గరికి వెళ్ళండి. మార్కెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పైన మీకు సెర్చ్ బార్ అయితే ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే ఎవరైతే కాయిన్ స్విచ్కి పంపించుకోవాలనుకుంటున్నారో వారి కోసం ఈ పోస్ట్ మెథడ్. సో పైన మీరు ఏం చేస్తారంటే బిఎన్బిని అయితే కొనాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఏంటంటే బీటీసీ లేదా బిఎన్బి అని చెప్పేసి సెర్చ్ చేయండి. అప్పుడు మీకు బిఎన్బి టు మనకి బీటీసీ అయితే కనిపిస్తుంది. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే బిఎన్బి అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే బిఎన్బి టు బీటీసీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకైతే మొత్తం అమౌంట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 100% సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 0.397 అయితే ఉంది. సో దీనికి కావాలంటే డైరెక్ట్గా బై అయితే చేసేసుకోవచ్చు, బై బిఎన్బి అని. సో దీని నుంచి మీరు ఏం చేయాలంటే సింపుల్గా బై చేసుకుంటారు. బై చేసుకున్న తర్వాత ఇది డైరెక్ట్గా మీరు కాయిన్ స్విచ్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు, అది కూడా 5 to 10 మినిట్స్లోనే. సో కావాలంటే మీకు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో సెకండ్ మెథడ్ కూడా ఉంది వ్యాజరిక్స్ది. సో అది కూడా మీకు కావాలంటే ట్రై చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఇందులో 0.01 అయితే ఉంది, తర్వాత మళ్ళీ మారిపోవచ్చు 0.08 కింద వాటిని. సో అందుకని చెప్పేసి చెప్పట్లేదు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా విత్డ్రా చేయాలో చూద్దాం కాయిన్ స్విచ్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాయిన్ స్విచ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే యాప్ అయితే ఓపెన్ అవుతుంది. పైన మీరు సెర్చ్ బార్లో ఏం చేస్తారంటే బిఎన్బి అని చెప్పి సెర్చ్ చేయండి. బిఎన్బి అని సెర్చ్ చేసిన వెంటనే మీకు విధంగా అయితే రావడం జరుగుతుంది బైనాన్స్ కాయిన్ అని. సో పైన మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది కదా డిపాజిట్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు
చూసుకున్నట్లయితే అడ్రస్ మరియు మెమో అయితే చూపిస్తుంది. సో దీన్ని ఏం చేయాలంటే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా హార్ట్బీట్కి వెళ్ళి విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ బిఎన్బి అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఎంత విత్డ్రా చేసుకోవచ్చు మొత్తం ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా 100% అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు విత్డ్రా అడ్రస్ అయితే అడుగుతుంది. అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా విత్డ్రాల్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. అది కూడా కాయిన్ స్విచ్లోకి వెంటనే మీకు అయితే క్రెడిట్ అయితే అయిపోద్ది వితిన్ 24 అవర్స్లో. సో విధంగా అయితే కాయిన్ స్విచ్కి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ మెథడ్ అయితే చూద్దాం. సెకండ్ మెథడ్ వచ్చేసి మళ్ళీ మీరు మార్కెట్కి అయితే వెళ్ళండి. ఇప్పుడు సెర్చ్ బార్లో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు TRX టు ఏదైతే TRX టు BTC ఉందో BTCని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా బై అయితే చేయాల్సి ఉంటుంది. 100% సెలెక్ట్ చేసుకొని బై TRX మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టినట్లయితే ఇది మీకు డైరెక్ట్గా ఆర్డర్స్లోకి అయితే యాడ్ అయిపోద్ది. ఎప్పుడైతే 100% కంప్లీట్ అవుతుందో అప్పుడు మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేసి మీకు అయితే చూపిస్తాను యాడ్ అయిన వెంటనే. సో ఇది మీకు డైరెక్ట్గా ఫండ్ ఆప్షన్లోకి అయితే వచ్చేస్తుంది. వన్స్ ఇది ఎప్పుడైతే మీకు 100% కంప్లీట్ అవుతుందో ఫండ్ ఆప్షన్లోకి అయితే వస్తుందని చెప్పాను కదా. సో మీరు ఇక్కడ గమనించవచ్చు మనకైతే 100% అయితే వచ్చేసింది మనకి TRXలోకి. సో ఇది మీరు డైరెక్ట్గా విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు వ్యాజిరిక్స్ అకౌంట్కి. సో వ్యాజిరిక్స్కి అయితే ఓపెన్ చేసుకోండి సింపుల్గా అంటే యాప్ని అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీరైతే డైరెక్ట్గా విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వీడియో అయితే చేశానండి వ్యాజిరిక్స్ సంబంధించి. సో ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇవాళ మార్నింగే వీడియో అయితే చేయడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో అందులో మీరు చాలా రకాల క్రిప్టో కరెన్సీ అయితే రిడీమ్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఎవరైతే TNC అయితే హోల్డ్లో ఉండిపోయిందో సో వాళ్ళందరూ కూడా ఇందులోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. TRX అంతా కూడా ఇందులోకి రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్స్లో ఇక్కడ మీరు ఫండ్స్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫండ్స్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఫండ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో మీరు ఏం చేస్తారంటే TRX అని చెప్పేసి సెర్చ్ చేయండి. TRX అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మెమో కనిపిస్తుంది, అంటే అడ్రస్ కనిపిస్తుంది, QR కోడ్ కనిపిస్తుంది. దాన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత విత్డ్రాల్ దగ్గరికి అయితే వెళ్ళండి. విత్డ్రాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే TRX అని చెప్పి సెర్చ్ చేయండి. ఇది ఏదైనా సరే ఇందులో అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 100% అయితే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో 100% సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ అడ్రస్ అనేది మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఆల్రెడీ అడ్రస్ అయితే సెట్ అయితే ఉంది. సో మీరు కావాలంటే డిలీట్ చేసేసుకొని కొత్త అడ్రస్ కూడా ఇవ్వచ్చు. సింపుల్ ఇక్కడ ఏంటంటే సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేసి మీరు అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను రిమూవ్ అయితే చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకోసం యాడ్ చేసి చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. అండ్ రిమార్క్స్ దగ్గర ఏదో ఒకటి ఇచ్చుకోండి, హోమ్ అని ఇస్తున్నాను. సో వన్స్ ఇలా ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయితే కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరైతే సింపుల్గా అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు 5 to 10 మినిట్స్లో మీకు అయితే వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ వచ్చేసి ఒకటి ఈమెయిల్ వెరిఫికేషన్, ఫోన్ వెరిఫికేషన్ అనమాట. మీరు ఫస్ట్లో దేంతో అయితే రిజిస్టర్ అయ్యారో సో ఆ రెండింటికి కూడా మీకు అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఓటీపీలు అయితే వెరిఫికేషన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎక్స్చేంజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే నాకు ఏదైతే హార్ట్బీట్లో ఉన్న అమౌంట్ ఉందో TRX అనేది మనకి వ్యాజిరిక్స్లోకి అయితే రావడం జరిగింది. సో కావాలంటే ఇక్కడ మీరు గమనించవచ్చు కొంచెం టైం అయితే పడుతుంది, 10 to 15 మినిట్స్ అంతే. ఒక్కోసారి కొన్ని అవర్స్ కూడా పట్టవచ్చు. సో మీరు ఇక్కడ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం వ్యాజిరిక్స్లోకి అయితే యాడ్ అయిపోద్ది. సో కావాలంటే చూపిస్తాను చూడండి. ఫండ్స్ దగ్గర మీరు గమనించవచ్చు 2005 అయితే యాడ్ అవ్వడం అయితే జరిగింది. సో మీరు కావాలంటే TRX అనేది గమనించండి. సో పైన మనకి 7,293 రూపాయలు అయితే అయిందనమాట. సో దీన్ని మనం సేల్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికోసం మార్కెట్స్ దగ్గరికి వెళ్ళాలి. సో మార్కెట్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు డైరెక్ట్గా TRX టు మనకి ఏదైతే INR ఉందో దాంట్లోకి అయితే వెళ్తుంది అనమాట. సో కావాలంటే మీరు సెర్చ్ బార్లో కూడా సెర్చ్ చేసి డైరెక్ట్గా మీరు అయితే చూసుకోవచ్చు. డైరెక్ట్గా అక్కడే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే దీన్ని సేల్ చేయడం కోసం మధ్యలో మీకు బై ఆర్ సెల్ అని ఉందా దీని మీద ప్రెస్ చేయాలన్నమాట. వన్స్ ఇలా ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో దీన్ని మనం సెల్ చేసుకోవాలి. సెల్ చేసుకోవడం కోసం సింపుల్గా ఇక్కడ మీరు 100% అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో 100% సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ ఇలా మీరు సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది. 7,292 రూపాయలు అయితే ఇప్పుడు అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెల్ టు కన్ఫర్మ్ అని ఉంది కదా, అక్కడ మీరు డ్రాగ్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ డ్రాగ్ చేసిన వెంటనే మీకు అయితే సేల్ అనేది అయిపోద్ది ఈ TRX అనేది. సో ఇది యాడ్ అవ్వడానికి మీకు 10 to 15 మినిట్స్ అయితే టైం అయితే
అయితే పడుతుంది అనమాట. సో మనకి డైరెక్ట్గా ఐఎన్ఆర్లోకి రావడానికి. సో ఇక్కడ మీకు ఓపెన్ అడ్రస్లో అయితే చూపిస్తుంది. సో వచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. సో డోంట్ వరీ అండి, పక్కగా పేమెంట్ వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి. సో మీకు వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ అమౌంట్ అనేది. సో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి అమౌంట్ అనేది ఐఎన్ఆర్ రూపంలోకి అయితే రావడం జరిగింది. సో కావాలంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 7,262 రూపాయలు అనేది మనకి ఐఎన్ఆర్లోకి అయితే రావడం జరిగింది. సో ఇది మీరు డైరెక్ట్గా విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఐఎన్ఆర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత విత్డ్రా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ విత్డ్రా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లోడ్ అనేది అవుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే డైరెక్ట్గా మీకు 3 విత్డ్రాల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అక్కడ మీకు ఫస్ట్ వాళ్ళు చూసుకుంటే కనుక ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఉంటుంది. ఇన్స్టెంట్ విత్డ్రాల్ వచ్చేసి మీకు 10 రూపీస్ అయితే ఛార్జెస్ అయితే చేస్తారనమాట. సో అదే మీరు నెఫ్ట్ విత్డ్రాల్ చేసుకుంటే మీకు 5 రూపీస్ అయితే ఛార్జ్ అయితే పడుతుంది. సో ఇక్కడ మీకు నెఫ్ట్ విత్డ్రాల్ అనేది కొంచెం టైం అయితే పట్టొచ్చు, 24 అవర్స్ లోపు అయితే వస్తుంది. అదే ఇన్స్టెంట్ విత్డ్రాల్ అనుకోండి వెంటనే అయితే వస్తుంది, వితిన్ 1 మినిట్ 2 మినిట్స్లో. సో మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం 10 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నాకు ఇన్స్టెంట్గా కావాలనుకొని. సో మీరు కావాలంటే నెఫ్ట్ విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ పేమెంట్ అయితే రెండింటిలోనూ కూడా పక్కగా అయితే వచ్చేస్తుంది. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేస్తానని ట్రై చేయండి. నేనైతే ఇన్స్టెంట్గా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. విత్డ్రాల్ అయితే ఆల్ కొట్టాను. సో విత్డ్రాల్ ఆల్ కొట్టిన తర్వాత ఇక్కడ రిమార్క్స్ దగ్గర మీకు నచ్చింది అయితే ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ విత్డ్రా మీద కొట్టండి. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. 752 రూపీస్ అయితే మన బ్యాంక్ అయితే రావాలి. సింపుల్గా ఏం చేద్దామంటే కన్ఫర్మ్ కొడదాం. వన్స్ ఇలా కన్ఫర్మ్ కొట్టినట్లయితే మనకి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మొబైల్ నెంబర్కి. ఈ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మనం అథెంటికేట్ అయితే చేయాలి, అంటే వెరిఫికేషన్ చేయాలి. వన్స్ చేసినట్లయితే మనకి ట్రాన్సాక్షన్లు అయితే చూపిస్తుంది. సో రావడానికి 1 మినిట్ ఇలాగా టైం అయితే పడుతుంది అనమాట. సో కావాలంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మెసేజ్ రావడానికి ఇంకా టైం పడుతుంది. మ్యాక్సిమం అమౌంట్ అయితే వచ్చేసి ఉంటుంది. సో ఒకసారి మీకు మెసేజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో సింపుల్గా చూసుకుంటే కనుక మనకైతే చూడండి ఇక్కడ మనకు చూసినట్లయితే 7,252 రూపాయలు మనకి క్రెడిట్ అయితే అవ్వడం జరిగింది ఇన్స్టెంట్గానే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రాసెసింగ్ విత్డ్రాల్ అని చెప్పేసి చూపించడం అయితే జరిగిందనమాట. సో మీరు ఇక్కడ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరైతే మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అమౌంట్ అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అమౌంట్ అయితే పడిపోయింది, నో ప్రాబ్లం. సో ఎవరైనా ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఇది ఒక బెస్ట్ లూట్ ఆఫర్ అండి. సో ఎవరు కూడా మిస్ కాకండి. సో టోటల్గా అయితే గైస్ వాళ్ళ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చింది ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్రతి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.